సో హాయ్ గైస్ అండ్ ఇవాళ వీడియోలో మనం మాంగోడిబిని నెక్స్ట్.js లో ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. సో మనం ప్రీవియస్ వీడియోలో ఒక బేసిక్ CRUD APIs క్రియేట్ చేశాం కదా. సో లైక్ గెట్, పోస్ట్, డిలీట్ అండ్ పుట్. సో బేసిక్గా మనం ఇక్కడ ఎటువంటి డేటాబేస్ని మనం యూజ్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ అరే ఆఫ్ యూజర్స్ని ఇక్కడ స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం యూజర్స్ అన్నిటిని మాంగోడిబిలో స్టోర్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ మీరు మాంగోడిబిలో సైన్ అప్ అయ్యాక సో మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సింప్లీ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీ ప్రాజెక్ట్ నేమ్ని ఇచ్చేయండి. ఇక్కడ బ్లాగ్ అండ్ ఓకే ఫైన్, కీ వచ్చేసి ప్రాజెక్ట్ అండ్ వాల్యూ వచ్చేసి కే. సో మీరు ఇక్కడ మీకు నచ్చిన ప్రాజెక్ట్ నేమ్ని ఇచ్చేయచ్చు, కీ అండ్ వాల్యూ, దట్స్ ఫైన్. ఓకే, అండ్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని క్లిక్ చేస్తే మనకు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో బేసిక్గా మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక క్లస్టర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి M10 ఉంది, సర్వర్లెస్ ఉంది అని అంతకుండా M0 ఉంది. సో మనం ఇక్కడ ఫ్రీ టైర్ యూజ్ చేద్దాం. ఓకే, అండ్ సో ఈ క్లస్టర్ నేమ్ వచ్చేసి బ్లాగ్ క్లస్టర్. ఓకే, సో ఇక్కడ మనకి ఏదైనా ప్రొవైడర్ని సెలెక్ట్ చేసుకుందాం, లైక్ AWS, గూగుల్ క్లౌడ్ ఆర్ అజూరా. సో విల్ గో విత్ AWS అండ్ రీజన్ వచ్చేసి ముంబై. ఓకే, అండ్ ఇప్పుడు మనం కింద క్రియేట్ డిప్లాయ్మెంట్ అని క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇచ్చేయండి. ఓకే, సో ఇక్కడ మీ క్రియేట్ డేటాబేస్ యూజర్ క్రియేట్ చేయండి. ఓకే, సో మనకి ఇప్పుడు డేటాబేస్ యూజర్ అనేది క్రియేట్ అయిపోయిండు. సో ఇక్కడ మనకి చూస్ కనెక్షన్ మెథడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మన డ్రైవర్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఒక URL వస్తుంది. ఓకేనా, సో ఈ యూఆర్ఎల్ని మనం నెక్స్ట్.js.లో కాన్ఫిగర్ చేసుకోవాలి. కాపీ. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక db.config ఫైల్ని క్రియేట్ చేసుకుంటాను. db.config.js. ఓకే, సో ఇప్పుడు కాన్స్ట్ URL ఈక్వల్ టు, ఓకే, సో ఇది మనకి MongoDB URL. సో దీని ద్వారా మనం MongoDBకి కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాంగోస్ అనే ఈ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు కనెక్ట్ అనే ఈ ఫంక్షన్లో MongoDBకి సంబంధించిన కాన్ఫిగరేషన్ మనం చేసుకుందాం. సో ఇక్కడ మనం ఏదైతే URL తెచ్చుకున్నామో MongoDBని అది మనం ఇక్కడ పాస్ చేద్దాం. ఓకే, అండ్ ఇప్పుడు కాన్స్ట్ కనెక్షన్
సో వన్స్ మనకి MongoDB సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయితే మనకి ఈ ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక కన్సోల్ లాగ్ పెడతాను. console.log MongoDB MongoDB కనెక్టెడ్. ఓకే, ఒకవేళ మనకి MongoDB కనెక్షన్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఇక్కడ కన్సోల్ లాగ్ చేద్దాం. ఓకే, సేవ్ అండ్ సో ఇప్పుడు మనం యూజర్స్ ఏపీఐకి వెళ్తే సో ఇప్పుడు మనం ఇది యూజర్స్ని రిమూవ్ చేసేద్దాం. ఓకే, సో ఇది రిమూవ్ చేసే ముందు మనం యూజర్ సంబంధించిన ఒక మోడల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో model.js. ఓకే, సో ఈ model.jsలో మనకు యూజర్స్కి సంబంధించిన స్కీమా క్రియేట్ చేసుకుందాం. స్కీమా ఈక్వల్ టు న్యూ mongoose డాట్ స్కీమా. సో ఇప్పుడు మనకి యూజర్ స్కీమాలో ఏమేం ఫీల్డ్స్ కావాలో ఒక్కసారి మనం ఏపీఐకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఐడి అనే ఫీల్డ్ ఉన్నది అండ్ అంతేకాకుండా నేమ్ అనే ఫీల్డ్ ఉంది. ఓకే, సో బేసిక్గా మనకి MongoDBలో ఐడి అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది కాబట్టి సో ఐడి మనకు అవసరం లేదు. అండ్ అంతేకాకుండా నేమ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో బేసిక్గా అది మనకి శాంపుల్ మోడల్ మాత్రమే. మేబీ ఇన్ రియల్ టైమ్ అప్లికేషన్లో మీకు చాలా ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం జస్ట్ ఒక నేమ్ ఒకటి మాత్రమే క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో నేమ్ ఒక టైప్ వచ్చేసి స్ట్రింగ్ అండ్ ఈ ఫీల్డ్ మనకు రిక్వైర్డా కాదా అనేసి కూడా మనం పెట్టుకోవచ్చు. వన్ స్కీమా రెడీ అయినాక మనం ఈ స్కీమాని మాంగూస్లో యాడ్ చేద్దాం. సో మంగూస్ మోడల్లో ఇక్కడ మనం యూజర్స్ అని నేమ్ ఇచ్చేసి ఇక్కడ మన స్కీమాని పాస్ చేద్దాం. సో ఇక్కడ ఇది సో ఇక్కడ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఏం చేసాము. సో ఇక్కడ నేను స్కీమా క్రియేట్ చేసుకున్నాను. సో ప్రజెంట్ నాకు నేమ్ ఒక ఫీల్డ్ ఒకటే కావాలి. ఓకే, సో ఈ స్కీమాని నేను నా మంగూస్ మోడల్లో యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, సో యాడ్ చేసుకున్న ఈ మోడల్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం ఏపీఐ రౌట్స్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేను పోస్ట్ డిలీట్ అండ్ పుట్ రిక్వెస్ట్ని కమెంట్ అవుట్ చేస్తాను. ఓకే, సో మనం ఇందాక డీబీ కాన్ఫిగ్ చేసుకున్నాం కదా, అది ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, కనెక్ట్. ఓకే, సో ఇక్కడ నా డీబీ కాన్ఫిగ్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఫైన్. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్ చేస్తే మన డేటాబేస్లో ఉన్న యూజర్స్ లిస్ట్ అంతా నాకు వచ్చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం దీని ఏసింగ్ ఫంక్షన్ చేద్దాం. ఓకే, ఫైన్. కాన్స్ట్ యూజర్స్ ఈక్వల్ టు await. సో యూజర్ మోడల్ని తెచ్చుకుందాం. ఓకే, యూజర్ మోడల్ డాట్ ఫైండ్. ఓకే, సేవ్. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. npm
సో ఇప్పుడు మన ఏపీఐని మనం పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేద్దాం. సో ఏపీఐ అనేది మనకి ఇక్కడ ఫెయిల్ అయింది. సో ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. సో ఇక్కడ మనకి అథెంటికేషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఒక్కసారి మనం కాన్ఫిగ్లోకి వెళ్తే అండ్ ఇక్కడ చూడొచ్చు మనం పాస్వర్డ్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఐ థింక్ పాస్వర్డ్. ఓకే, సో ఇప్పుడు మనం రీస్టార్ట్ చేద్దాం. కాన్స్టెంట్. సో మనకి స్టిల్ మళ్ళీ ఇంకో ఎర్రర్ వచ్చింది. సో అది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఇష్యూ వచ్చేసి కెనాట్ ఓవర్ రైట్ యూజర్స్ మోడల్ వన్స్ కంపైల్డ్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే, సో ఇందాక మనం ఈ ఏపీఐ కాల్ చేసినప్పుడు మనకి యూజర్స్ అనే మోడల్ క్రియేట్ అయిపోయింది. సో దీన్ని మనం మళ్ళీ ఓవర్ రైట్ చేయలేం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మోడల్స్లోకి వెళ్ళి ఒకవేళ మనకి ఆల్రెడీ యూజర్స్ మోడల్ ఉంటే అది రిటర్న్ చేద్దాం, లేకపోతే ఇది క్రియేట్ చేద్దాం. ఓకే, mongoose డాట్ మోడల్స్ డాట్ యూజర్స్. ఫైన్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆల్రెడీ యూజర్స్ అనే ఈ మోడల్ ఉంటే మనకు మోడల్ వచ్చేస్తుంది, లేకపోతే మనం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది కొత్త మోడల్. ఓకే, సో ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్కి వెళ్తే సెండ్. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఎంటీ అరే వస్తుంది. సో బేసిక్గా మన డేటాబేస్లో యూజర్స్ లేరు కదా. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ మెథడ్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో క్లిక్ ఆన్ పోస్ట్. సో దీన్ని అన్కమెంట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనకు రిక్వెస్టెడ్ బాడీ నేమ్ కావాలి కదా. ఫైన్. సో ఇది నేను రిమూవ్ చేస్తాను ఇక్కడ. సో ఇక్కడ మనం కాన్స్ట్ యూజర్ ఈక్వల్ టు న్యూ యూజర్. ఓకే, సో ఇక్కడ మనము నేమ్ రిక్వెస్ట్ బాడీ డాట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ యూజర్ని మనం మంగోడిబిలో పుష్ చేయాలి. ఓకే, సో await యూజర్ డాట్ సేవ్. ఓకేనా. సో వన్స్ మనకి సేవ్ ట్రిగర్ అయినాక మన యూజర్ అనేది మాంగోడిబిలో స్టోర్ అవుతుంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. సో ఇప్పుడు మనం పోస్ట్ రిక్వెస్ట్ని మన పోస్ట్ మ్యాన్లో టెస్ట్ చేద్దాం. క్లిక్ ఆన్ పోస్ట్ బాడీ. సో ఇక్కడ మనకి నేమ్ పవన్ ఉంది కదా. ఇప్పుడు క్లిక్ ఆన్ సెండ్. ఓకే, యూజర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్కి వెళ్ళి చెక్ చేద్దాం యూజర్ యాడ్ అయిందో లేదో అని. క్లిక్ ఆన్ సెండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మన లోకల్ హోస్ట్కి వెళ్దాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు పవన్ అనేది వచ్చేసింది. సో పవన్ అనేది మనం మాంగోడిబి నుంచి పుల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం యూజర్ని ఏ విధంగా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను డేట్ ఫంక్షన్ని అన్కమెంట్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇది రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ await యూజర్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ డిలీట్. ఓకే, సో ఇక్కడ మనము ఏ యూజర్ అయితే డిలీట్ చేస్తామో ఆ ఐడిని పాస్ చేయాలి. సో ఇక్కడ మనం రిక్వెస్ట్ బాడీ డాట్ ఐడి. ఓకే, సో ఇప్పుడు యూజర్ని మనం డిలీట్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ ఇది కూడా రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఒకవేళ మీకు యూజర్ అనేవాడు లేకపోతే ఇక్కడ మీకు యూజర్ నాట్ ఫౌండ్ వస్తుంది. ఒకవేళ యూజర్ డిలీట్ అయితే మీకు యూజర్ డిలీట్ అని వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్కి వెళ్ళిపోదాం.
సో క్లిక్ ఆన్ డిలీట్. ఫైన్. అండ్ సో ఈ ఐడి ఉంది కదా, దీన్ని పాస్ చేద్దాం. ఓకే, సో ఐడిని పాస్ చేసాం. సో హోప్ ఫర్ ద బెస్ట్. క్లిక్ ఆన్ సెండ్. సో యూజర్ అనేది వాడు డిలీట్ అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు నేను గెట్ రిక్వెస్ట్కి వెళ్ళి యూజర్ ఉన్నాడా లేదా చెక్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, యూజర్ అనేవాడు డిలీట్ అయిపోయాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ని అప్డేట్ చేద్దాం. సో ఎగ్జాంపుల్గా ఓకే, ఇప్పుడు మనం ఒక న్యూ యూజర్ని యాడ్ చేద్దాం. ఓకే, సో హరి అనే యూజర్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఐ గో టు గెట్ రిక్వెస్ట్ సెండ్. ఓకేనా, సో హరి నేమ్ని కాస్త నేను పవన్ని చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ పుట్ రిక్వెస్ట్ ఉంది కదా, సో ఇది అన్కామెంట్ చేస్తాను సేమ్. ఓకే, సో ఇది కూడా రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ కూడా await యూజర్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్. ఓకే, సో ఇక్కడ మనం యూజర్ ఐడి ఎక్కడి నుంచి వస్తుందంటే రిక్వెస్ట్ బాడీలో ఉంటుంది. ఓకే, డాట్ ఐడి కామా. సో ఇక్కడ మనం ఏం అప్డేట్ చేస్తున్నాం, నేమ్ కదా, నేమ్. సో రిక్వెస్ట్ బాడీ డాట్ ఎన్ఏమి. ఫైన్. ఓకే, సో క్లిక్ ఆన్ సేవ్ అండ్ we will remove this one. ఓకే, ఒకవేళ యూజర్ లేకపోతే యూజర్ నాట్ ఫౌండ్, ఒకవేళ యూజర్ అప్డేట్ అయితే యూజర్ అప్డేటెడ్. ఓకే, సో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. గో టు ద పోస్ట్ మ్యాన్. సో ఈ ఐడిని కాపీ చేసుకోండి అండ్ గో టు ద పుట్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ ఐడిని యాడ్ చేద్దాం. ఓకే, సో హరి కాస్త లెట్స్ మేక్ టు పవన్ అండ్ క్లిక్ ఆన్ సెండ్. సో యూజర్ అప్డేటెడ్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం గెట్ రిక్వెస్ట్లోకి వెళ్ళి చెక్ చేద్దాం యూజర్ అప్డేట్ అయిందా లేదా అని. క్లిక్ ఆన్ సెండ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేమ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం నెక్స్ట్.js-లో MongoDBని కనెక్ట్ చేసుకొని ఒక CRUD అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసాం. సో హోప్ మీకు నెక్స్ట్.js సిరీస్ అనేది నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.